పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. ప్రభు మీద ఉండునుగాక, జ్ఞాపకతోనూ ఉండునుగాక. ప్రియ దేవుని వారలారా, నేటి సామాన్య కాల 17వ ఆదివార వాక్య పరిచర్యకు మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని వారలారా, నేటి ఆధునిక యుగంలో నేటి మనిషి నిరంతరం ఒత్తులు పరుగులు తీస్తూ ఉన్నాడు. ఒక పనిలో నుంచి మరో పనిలోనికి దూకేస్తున్నాడు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయిలో ఉండడానికి అనేక విధాలుగా ఆరాటపడుతున్నాడు నేటి ఆధునిక మనిషి. కానీ నేడు కేవలం కొలది మంది మాత్రమే ఆధ్యాత్మిక చింతన, దైవ అనుభూతి, దైవ జ్ఞానం కోసం ఆరాటపడుతున్నారు. ప్రియ దేవుని వారలారా, ప్రతి మనిషి తన జీవితంలో అన్ని అనుభవించిన తర్వాత చివరి అంకములో, చివరి దశలో దైవ అనుభూతి కొరకు ఆరాటపడుతూ ఉంటారు. అది సబబు కాదు. మనిషి పుట్టినప్పటి నుంచి మట్టిలో కలిసిపోయేదాకా ఆ దేవుని కొరకు తప్పించాలా. అందుకే మనము సత్యోపదేశ సంక్షేమంలో మనం నేర్చుకుని ఉన్నాం. దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు అన్న ప్రశ్నకు దేవుణ్ణి తెలుసుకొని ప్రేమించి సేవించి తదనంతరం మోక్షం పొందడానికి ఈ వాస్తవం మరచి మనం అనేక విధాలుగా అనవసరమైన విషయాల కోసం వెతుకుతున్నాం. ఈనాటి దివ్యగ్రంథ పఠనాలు మనము మన దైనందిన జీవితంలో అత్యంత ప్రధానమైనది ఏమిటి, విలువైనది ఏమిటి, మనం దేనికోసం వెతకాలా, ఎవరి కోసం వెతకాలా, ఎందుకు వెతకాలా అనే ప్రశ్నలకు సూటిగా నేటి స్వార్థ పఠనం ద్వారా ప్రభు మనకు సమాధానం ఇస్తున్నారు. నేటి స్వార్థ పఠనం మత్తయి స్వార్థ 13వ అధ్యాయం 44 నుంచి 52వ వచనం వరకు మనము చదువుకుంటున్నాం. ప్రభు 3 ఉపమానాలను మన ముందు ఉంచుతున్నారు. మొదటగా దాచబడిన నిధి, ద హిడెన్ ట్రెజర్. ఆనాటి ప్రజలు తమ దగ్గర ఉన్నటువంటి ధనమును వస్తు రూపములో వెండి బంగారములుగా చేయించుకొని దాచుకునేవారట. మరి ముఖ్యంగా పాలస్తీనా ప్రాంతంలో ఆనాటి ప్రజలకు సరైనటువంటి బ్యాంకు సదుపాయం లేదు. తమ దగ్గర ఉన్న సంపదను, ధనాన్ని దాచుకోవడానికి సురక్షితమైనటువంటి ప్రదేశం ద గ్రౌండ్, భూమి. ఉదాహరణకు మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియ దేవుని వారలారా, 1,00,000 వరహాలను పొందినటువంటి ఒక సేవకుడు ఏం చేస్తున్నాడు? యజమానునికి భయపడి సోమరిపోతే అయిన అతడు 1,00,000 వరహాలను భూమిలో దాచిపెట్టడం మనం గమనిస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాల వల్ల, యుద్ధ భయం వల్ల, దొంగల భయం వల్ల ప్రజలు తమ సంపదను భూమిలో దాచుకునేవారట. హఠాత్తుగా యుద్ధాలు సంభవించినప్పుడు ప్రజలు తమ ప్రదేశాలను వీడిపోతూ పోతూ తమ దగ్గర ఉన్నటువంటి విలువైన సంపదను భూమిలో దాచి అలా వెళ్ళిపోయేవారట. కాలక్రమేణా వారు తిరిగి రాకపోగా అలా గతించిపోయినప్పుడు ఆ సంపద వేరే వారికి దొరికేదట. అలా దాచిపెట్టినటువంటి ఆ సంపదను, ఆ నిధిని ఎవరైతే పొలం దున్నుతూ లేక ఇతర సందర్భాలలో కనుగొంటారో అది వారికే సొంతమట. యూదుల చట్ట ప్రకారం పొలంలో నిధిని కనుగొన్న తర్వాత ఆ కనుగొన్న వ్యక్తే దానిని సొంతం చేసుకుంటాడట. ఆ దాచబడిన నిధి అనే ఉపమానంలో ఒక వ్యక్తి పొలములో నిధిని కనుగొంటున్నాడు. కనుగొన్న తర్వాత ఎంతగానో సంతోషపడుతున్నాడు. ఆ పొలం తనది కాదు కాబట్టి వెళ్ళి ఉన్నదంతా కూడా వారి అమ్మి త్యాగం చేస్తున్నాడు. ఆ పొలాన్ని స్వంతం చేసుకుంటున్నాడు, కొత్త జీవితం ప్రారంభిస్తున్నాడు. రెండవ ఉపమానం ఆనిముత్యం. ఈ ఆనిముత్యంలో మనం ఉపమానంలో గమనించినట్లయితే ఒక వర్తకుడు ఎన్నో రోజుల నుంచి విలువైన ఆనిముత్యం కోసం వెతుకుతూ ఉన్నాడట, అన్వేషిస్తున్నాడట. ఈనాడు కూడా మన బ్రతుకంతా కూడా వెలుగులాటలోనే ఉన్నది. చిన్నప్పుడు ఆనందం కోసం, యవ్వనములో విజయం కోసం, వృద్ధాప్య దశలో ప్రశాంతత కోసం అన్వేషిస్తూ ఉంటాం. మన జీవితం అనేది నిరంతరం అన్వేషణ, నిరంతరం వెతుకుతూనే ఉంటాం. ఆనిముత్యం అనేటువంటి ఒక మానవుడు వర్తకుడు వెదికాడు. ఆనిముత్యాన్ని కనుగొన్న తర్వాత ఎంతగానో సంతోషించాడు, ఆనందపడ్డాడు. సంతోషంగా వెళ్ళి సంపదనంతా ఉన్నదానంతా కూడా త్యాగం చేసి అన్నివేసి ఆ ఆనిముత్యాన్ని సొంతం చేసుకుంటున్నారు. ప్రియ స్నేహితులారా, ఈ 2 ఉపమానములలో దాచబడిన నిధి మరియు ఆనిముత్యం ఉపమానాలలో ఇద్దరి స్పందన ఎలా ఉంది అంటే, మొట్టమొదటగా వారు నిధిని కనుగొన్నారు. రెండవదిగా
వారు ఎంతగానో ఆనందించారు, సంతోషించారు. మూడవదిగా ఆ నిధిని స్వంతం చేసుకోవడం కోసం త్యాగం చేశారు. ఏం చేశారు? తమకు ఉన్నదంతా కూడా అమ్మివేసి ఆ నిధిని సొంతం చేసుకోవడం కోసం త్యాగం చేశారు. చివరిగా కొత్త జీవితం ప్రారంభించారు. ప్రియ దేవుని వాళ్ళారా, ఒక వ్యక్తి, ఈ మొదటి మనము ప్రియ స్నేహితులారా దాసబడిన నిధిలో గమనిస్తున్నాం. ఆ వ్యక్తి ఇంటెన్షనల్ గా నిధి కోసం వెతకలేదు, అనుకోకుండా ఆ నిధిని కనుగొన్నాడు. కానీ ఆనిముత్యములో వర్తకుడు ఇంటెన్షనల్లీ ఆ నిధి కోసం వెతికాడు, డెలిజెంట్లీ ఆయన నిధి కోసం వెతికాడు, చివరకు కనుగొన్నాడు. మన దైనందిన జీవితంలో కూడా కొంతమంది అనుకోకుండా ఆ ప్రభువును కనుగొంటారు, మరి కొంతమంది ఎన్నో సంవత్సరాల అన్వేషణ ద్వారా ప్రభువును కనుగొంటారు. ఇక్కడ అల్టిమేట్ గా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నిధిని కనుగొన్న తర్వాత వారి స్పందన, తర్వాత వారి జీవితాలు ఎలా ఉన్నాయి మనం చెప్పుకున్నాం. నిధిని కనుగొన్న తర్వాత ఆనందపడ్డారు. ఆనందపడడం మాత్రమే కాదు, తమకున్నదంతా త్యాగం చేసి దాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు కొత్త జీవితం ప్రారంభించారు. ప్రియ స్నేహితులారా, మన నిధి వెలకెట్టలేని సంపద యేసుక్రీస్తు ప్రభువే. ఆ ప్రభువును కనుగొన్న తర్వాత ఆనందం మాత్రమే కాదు, త్యాగం మాత్రమే కాదు, తమ జీవితాలు మార్చుకోవాలా. అదే ప్రభు ఈరోజు మనమందరినీ కూడా మన నుండి ఆశిస్తున్నారు, మన నుండి కోరుకుంటున్నారు. దీని వల్ల స్వార్థ పట్టణంలో గమనించినట్లయితే జాలరులు ప్రభువును అనుసరించడంలో తమకు ఉన్నదంతా కూడా త్యాగం చేశారు. లూకాసు వార్త 5వ అధ్యాయం 11వ వచనం మనం చదువుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, లూకాసు వార్త 5వ అధ్యాయం 11వ వచనములు, ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి. They gave up everything and followed Jesus, in whom they found the treasure. యేసయ్యే వెలకట్టలేని సంపద అని కనుగొన్న తర్వాత ఆ ఇంటిని, కుటుంబీకులను, తమ ఆధారమైనటువంటి ఆ జాలరు వృత్తిని వదిలివేసి ప్రభువును వెంబడించారు. దేవుని వల్ల యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం నుంచి మనం చదువుతున్నాం. 2 శిష్యులు ప్రభు దగ్గరికి వెళ్ళి, బోధకుడా మీరు ఎక్కడ ఉంటారు అన్నప్పుడు వచ్చి చూడండి అన్నారు. ఆ పిలుపును అందుకున్న వారు వెళ్ళి చూశారు. యేసే నిజమైన నిధి, ఆయనే గుప్త నిధి అని కనుగొన్న వారు వెళ్ళి ఆయనలాగా మారిపోయారు. ఇది ఆ దేవుని వల్ల. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తున్నాం. 4వ అధ్యాయం మొత్తం కూడా సమరియా స్త్రీ, ఆమె గతం పెయిన్ఫుల్ లైఫ్, ఆమె గతం సింపుల్ లైఫ్. అటువంటి ఆమె యాగో వారి దగ్గర ప్రభుతో సంభాషించే సందర్భంలో ఆయనే జీవజలం, ఆయనే దైవ నిర్జరి, ఆయనే జీవజలం, ఆయనే గుప్త నిధి అని తెలుసుకున్న తర్వాత ఆ స్త్రీ, ఆ సమరియా స్త్రీ తన కడువను అక్కడే పెట్టి గ్రామంలోనికి వెళ్ళి ఆమె ప్రకటించింది ప్రభు గురించి. సంతోషంగా వెళ్ళి సాక్ష్యం ఇచ్చింది ప్రభువునకు. ఆమె యేసుని కనుగొన్నది అని దేవుని వల్ల. ఇక 4వ ఉదాహరణ మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములలో 9వ అధ్యాయం 1 నుంచి 19 వచనాలలో హింసకుడు, దూషకుడు అయినటువంటి సౌలు పౌలుగా మారిన తర్వాత ఏం చేస్తున్నాడు? తన జీవితాన్ని పూర్తిగా మార్చుకోవడం మాత్రమే కాదు, విలువైన సంపద యేసే అని కనుగొన్నాడు. తన జీవితాన్ని మార్చుకున్నాడు, సమస్తాన్ని చెత్తగా భావిస్తున్నాడు అని పలుకుతున్నాడు. దేవుని వల్లరా, ఫిలిప్పీయులకు రాయబడిన లేఖ 3వ అధ్యాయం 7-8 వచనాలలో పౌలు గారు అంటారు, నేను లాభముగా లెక్కించుకోదగిన వాణిని అన్నింటినీ క్రీస్తు కొరకై ఈనాడు నష్టంగా లెక్కించుకొనుచున్నాను. వాణిని మాత్రమే కాదు, అంతకంటే అధికంగా విలువ గల దానికై, అనగా నా ప్రభువు యేసుక్రీస్తును గురించిన జ్ఞానముకై నేను సమస్తమును పూర్తి నష్టంగా భావిస్తున్నాను. క్రీస్తును పొందగలుటకై నేను వానిని అన్నింటినీ చెత్తగా భావిస్తున్నాను అంటాడు. ఐ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ రబిష్. ప్రభువును కనుగొన్న తర్వాత సమస్తమును ఆయన చెత్తగా భావిస్తున్నాడు అంటాడు. ఇంకో మాట అంటారు, గలతీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనంలో, ఇక జీవించునని లేదు కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు అంటారు.
ఇక జీవిస్తున్నది నేను కాదు, నాయందు క్రీస్తే జీవిస్తున్నారు అంటారు. అవును ప్రియ స్నేహితులారా, ప్రభువుని వ్యక్తిగతంగా తెలుసుకున్న తర్వాత తమ జీవితాలు ఈ విధంగానే రూపాంతరం చెందుతాయి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వారి జీవితాల్లో చోటు చేసుకుంటుంది దేవుని వల్ల. To have a personal experience of Christ and personal relationship with Christ is the most precious thing in the world. వ్యక్తిగతంగా యేసు ప్రభుతో వ్యక్తిగత అనుభవం, వ్యక్తిగత సంబంధం ఈ లోకములో అత్యంత విలువైన విషయం అని మనం గుర్తించుకోవాలి. ఇదే పునీత పౌలు గారు గ్రహించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మరి ఎంతో మంది పునీతులు మనం చూస్తున్నాం. పునీతులు ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వారే, వారికి ఏమి లేక కాదు, కానీ ఈ లోక సంపద అనేది అది క్షణికమైనది, క్షణభంగురమైనదని గుర్తించారు వారు. శాశ్వతమైన సంపద, గొప్ప నిధి యేసయ్యనే అని వారు తెలుసుకున్నారు. తమ జీవిత అనుభవం ద్వారా, తమ జీవితాల సంఘటనల ద్వారా, తమ జీవితంలో తెలుసుకున్నారు ఆ వాస్తవాన్ని. ఉదాహరణకు పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఎందుకు ఆయన తన సంపదను త్యజించి క్రీస్తును అనుసరించారు? మనందరికి తెలిసిన విధంగా పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు దేవునికి సేవ చేయడం మరి ఆత్మలను రక్షించడం కంటే గొప్ప సంపద మరొకటి లేదని ఆయన గ్రహించాడు. దేవునికి సేవ చేయటం, ఆత్మలను రక్షించడం కంటే మిన్నైన సంపద ఈ లోకంలో లేదు అని ఆయన తెలుసుకున్నాడు. అంతేకాదు తన స్నేహితుడైనటువంటి పునీత ఇగ్నేషియస్ లోయోలా గారి మాటలను, యేసయ్య చెప్పిన మాటలను తరచుగా ఆయన మరి నెమరు వేసుకునేవాడు, జ్ఞాపకం చేసుకునేవాడు. పునీత ఇగ్నేషియస్ లోయోలా గారు యేసు చెప్పిన మాటలు తరచుగా ఫ్రాన్సిస్ జేవియర్ వారికి చెప్పేవారట. మార్కు సువార్త 8:36 మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన ప్రయోజనం ఏమిటి? మానవుడు లోకమంతటిని సంపాదించి చివరకు తన ఆత్మను కోల్పోయిన ప్రయోజనం ఏమిటి? ఈ మాటలు ఫ్రాన్సిస్ జేవియర్ గారిని ఎంతగానో మరి కలిసివేశాయి, ఆయన హృదయాన్ని కదిలించి వేశాయి. అదే మాత్రమే కాకుండా క్రీస్తు నుంచి వ్యక్తిగతంగా పిలుపును పొందుకున్నాడు. ఏంటి ఆ పిలుపు అంటే, తన జీవితం పూర్తిగా దైవ సేవకు అంకితం చేయాలని, సువార్త ప్రకటించాలని యేసయ్య పిలుస్తున్నాడని ఆ పిలుపును అందుకున్నాడు. అందుకే ఆయన ఈ లోక సంపద, కీర్తి, అధికారాలు మానవ హృదయానికి నిజమైన సంతృప్తిని ఇవ్వలేవని ఆయన తెలుసుకున్నాడు. ఈ లోక సంపదలు మనిషి హృదయానికి సాటిస్ఫాక్షన్, సంతృప్తి ఇవ్వలేవని ఆయన తెలుసుకున్నారు. అందుకే ప్రభువును ఎంతగానో ప్రేమించారు. ప్రభువు మాటలు అక్షరాలా పాటించారు. మత్తయి సువార్త 6:33 మొదట ఆయన రాజ్యమును వెదకుడు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును. నిజమే, పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు మొదటగా దేవుని రాజ్యాన్ని వెతికారు. తదనంతరం ప్రభు సకలము ఆయనకు సమకూర్చారు. లూకా సువార్త 9:23 నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినం తన సిలువనెత్తుకొని వెంబడించాల అన్న మాటలు తూచా పాటించాడు, అక్షరాల పాటించాడు పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు. ఆయన సంపద చెడ్డదని భావించలేదు. ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఐశ్వర్యవంతుడు, ధనవంతుడైనా కానీ సంపద అనేది చెడ్డదని భావించలేదు. దానికి మిన్నగా క్రీస్తులో తాను మరింత నిధిని కనుగొన్నాడు. ఈ లోక సంపదలన్నీ కూడా క్షణికమే అని, క్రీస్తులోనే నిజమైనటువంటి సంపద, వెలకట్టలేని సంపద. క్రీస్తును నిజంగా కలిసిన వ్యక్తికి ప్రపంచములో ఏ సంపద కూడా విలువైనది కాదు. పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు నిజమైన సంపద. ఈ లోకములో ఉన్నటువంటి సంపదలే కల్లా క్రీస్తే అత్యున్నతమైనటువంటి ద గ్రేటెస్ట్ వెల్త్, ద గ్రేటెస్ట్ ట్రెజర్ కనుగొన్నాడు. కనుకనే అంత వదిలిపెట్టి ఎదరికాన్ని ఆయన ప్రేమించాడు. ఇలా చాలా మంది పునీతులు కూడా ఉన్నత కుటుంబం నుంచి వచ్చినా కానీ ఆ సంపద క్షణికమైనదని, ఈ లోకంలో ఉన్నటువంటి కరెన్సీ నోట్లకు విలువ ఇవ్వలేదు. ప్రభువే శాశ్వత మూల నిధి, ప్రభువే శాశ్వత గుప్త నిధి అని విలువైన ఐశ్వర్యాన్ని తమ జీవితంలో కనుగొన్నారు. కనుగొన్న తర్వాత వారు ఏమి త్యాగం చేశారు? పాపాన్ని త్యాగం చేశారు, చెడు వ్యసనాలను త్యాగం చేశారు,
ఈ లోకాన్ని విడనాడారు, లోక వాంఛలను విడనాడారు, త్యాగం చేశారు, ప్రభువును స్వంతం చేసుకున్నారు. ప్రియ దేవుని వల్ల పునీత పౌలు గారు అంటారు ఈనాటి 2వ పఠనములో, రోమిలకు రాబడిన లేఖ 8వ అధ్యాయం 28వ వచనములు అంటారు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన చిత్తానుసారం పిలువ వారికి అన్యును మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియను అంటాడు పునీత పౌలు గారు. నిజమే, మనము దేవుని ప్రేమించే గలమైతే మనకు ఆయన ఎప్పుడు కూడా మంచి చేస్తాడు. కనుక దేవుని వాళ్ళారా, ఈరోజు మనం దేనికోసం వెతుకుతున్నాం? గురువులుగా, అమ్మగారులుగా, గృహస్థ క్రైస్తవులుగా మనం దేనికోసం ఆరాటపడుతున్నాం? సంపద మన గుప్తనిదే, సుఖభోగాలు మన గుప్తనిదే, వస్తువులు మన గుప్తనిదే. దేనికోసం ఈరోజు మనం అన్వేషిస్తున్నాం? విలువైన సంపద అయిన యేసును పక్కన పెట్టి విలువలేని లోక ఆశల కోసం, లోక సంపదల కోసం మనం ఆరాటపడటం లేదా? వెంపర్లాడుట లేదా? పైసామే పరమాత్మ అన్న రోజుల్లో మనం జీవిస్తున్నాం. ధనమా దైవమా అంటే ఈరోజు నాకు ధనమే కావాలా అన్నటువంటి స్వార్థంతో జీవిస్తున్న రోజులు. ఇటువంటి ఈ పాపపు లోకంలో ఉన్నటువంటి శ్వాసమైన మనము ఎవరిని నిధిగా మనం భావిస్తున్నాం? ప్రభువును నిధిగా సొంతం చేసుకుంటున్నామా? లేక ఈ లోకంలో క్షణభంగురమైనటువంటి వాటి విషయంలో మనం ఆరాటపడుతూ వాటిని సొంతం చేసుకోవాలని తాపత్రయపడుతున్నామా? ఈనాటి మొదటి పట్టణంలో ఆలకిస్తున్నా రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనములో ప్రభువు సొలొమోను రాజుకు నీకు ఏమి కావాలో కోరుకును అనగానే సొలొమోను మహారాజు సంపద కోరలేదు, మంచి ఆరోగ్యం కోరలేదు, దీర్ఘ ఆయుష్ను కోరలేదు, శత్రువుపై విజయం కోరలేదు, శాశ్వతంగా జీవించాలని కోరలేదు. ఏం కోరారు? దేవా, ఈ జనాన్ని పరిపాలించడానికి నాకు వివేకమునివ్వండి అని జ్ఞాన వరమును కోరుకున్నాను. ఆ వరము దేవుని మిగులుగా ప్రీతి కలిగించను కాబట్టి సకల ఐశ్వర్యాలతో పాటు జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలివినిచ్చాడు, సమస్తాన్ని కూడా సమకూర్చాడు. దేవుడు జ్ఞాన వరంపై ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఈ లోకములో ఉన్నటువంటి సమస్తము కంటే దైవ జ్ఞానం మిన్నగా భావించాడు ఆయన. జ్ఞానం ఉంటే జీవితం ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. జ్ఞాన వరాన్ని కోరుకున్నాడు, దేవునికి ప్రీతి కలిగించే ప్రార్థన చేశాడు. ఈరోజు నీకు నేను కూడా ఈ ఆదివారం రోజున ఈ ఆరాధనలో పాల్పంచుకుంటున్న మనందరం కూడా మన నిధి ఎవరని ప్రశ్నించుకోవాలా? మనం దేనికోసం అన్వేషిస్తున్నాం ప్రశ్నించుకోవాలా? మనం ఎందుకోసం ఆరాటపడుతున్నాం మనం ప్రశ్నించుకోవాలా? గుప్త నిధి కనుగొన్న 2 వ్యక్తులు ఆనందపడ్డారు. ఆనందపడడం మాత్రమే కాదు, దాన్ని సొంతం చేసుకోవడం కోసం త్యాగం చేశారు. అదే మాత్రమే కాదు, కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా నేను పుట్టు క్రైస్తవరాలు అని భావిస్తున్న మనందరం కూడా ఆ ప్రభువును నిధిగా కనుగొంటున్నామా? లేక కేవలము నకిలీ క్రైస్తవులుగా ఉంటున్నామా? ఆలోచించాలా. మనలో ట్రాన్స్ఫార్మేషన్ లేని నాడు మనం ఎంత చేసినా ప్రార్థన, ఏమి చేసినా కానీ నిష్ప్రయోజనమే కదా. మన సంపద, మన గుప్త నిధి ప్రభువే కావాలి. ఆయన ఎప్పుడు కూడా మనలోనే ఉంటున్నాడు. దివ్య బలి పూజలు, దివ్య సప్తాలం ద్వారా ఆయన మనలో ఉన్నాడు. 2-3 కూడిన చోట ఆ విలువైన సంపద యేసయ్య మనతోనే ఉంటున్నాడు. వాక్కు రూపంలో మనతోనే ఉంటున్నాడు. సంఘంతో మనతో పాటు ఉంటున్నాడు. ఆయన ఎప్పుడు కూడా ద హిడెన్ ట్రెజర్ ఈజ్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. కానీ మనం అన్ఫోల్డ్ చేసి కనుగొనాలి. మనం వెతికి ఆ ప్రభువును కనుగొనాలా? ఆ గుప్తని సొంతం చేసుకోవాలా? మన జీవితాలు మార్చుకోవాలా? కనుక ఈ ఆరాధనలో పాల్పంచుకుంటున్న మనందరం కూడా భక్తి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. దేవా, విలువైన ఐశ్వర్యం మీలో నేను కనుగొనాలా? నా కనులకు అంటిన పాపపు పొరలను తొలగించండి. నేను నిన్ను దర్శించాలా? నీలో విలువైన ఐశ్వర్యం కనుగొనాలా? ఈ లోక సంపదలు శాశ్వతం కాదు ప్రభువా, నీవు మాత్రమే శాశ్వతం. నీవు మాత్రమే శాశ్వతం. నీ ప్రేమ శాశ్వతం. నిన్ను సొంతం చేసుకోవాలా, నీతో ఐక్యమైపోవాలా అని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.